తీసుకుందామంటే ఇన్ఫ్రాలో కుకింగ్ ఎనర్జీలో ఒక ఎనర్జీ ఎట్లా అవుతుందని మనం ఫస్ట్ చూసుకుంటే పహల్ 2015లో వచ్చిన పహల్ స్కీమ్. ఇది ఫుల్ ఫామ్ ఏంటి అంటే పహల్ అంటే ఏంటంటే ప్రత్యక్ష అంతరించ లబ్. పహల్ 2015 బాస్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, సెంట్రల్ సెక్టర్ స్కీము, 100% ఫండెడ్ బై యూనియన్. ముందేముందంటే ఎల్పిజి డీలర్స్ అనేవాళ్ళు సబ్సిడైజ్డ్ ఎల్పిజి సిలిండర్స్ని రెస్టారెంట్స్కి అట్లా డైవర్ట్ చేసేవాళ్ళు, హౌస్ హోల్డ్స్కి దొరకకుండా పోయేటివి. సో వాళ్ళు ఎక్కువ ప్రైజెస్కి బయట బ్లాక్ మార్కెట్లో కొనాల్సింది. సో అప్పుడు ఏం చేశారంటే డీబీటీఎల్ తెచ్చారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పిజి. బెనిఫిషరీ ఏమో 14.2 kg ఎల్పిజి సిలిండర్ మార్కెట్ ప్రైస్ ఎక్కి కొనుక్కుంటాడు. పెట్రోలియం మినిస్ట్రీ ఏం చేస్తాడంటే ఆ సబ్సిడీ అమౌంట్ని డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే లింక్డ్ విత్ కస్టమర్ ఉంటుందో దాంట్లో వేస్తారన్నట్టు. ఇలా అన్నట్టు బెనిఫిషరీకి సబ్సిడీ వస్తుంది 12 సిలిండర్స్ పర్ ఇయర్ అలా అన్నట్టు. దాన్ని తగ్గియాలి అని చెప్పి ఒక ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది. ఎవరు ఎలిజిబుల్ కాదు అంటే రెస్టారెంట్స్, కమర్షియల్ వాళ్ళు కాదు, ఎవరైతే ట్యాక్సబుల్ ఇన్కమ్ మోర్ దాన్ 10 lakh ఉంటుందో వాళ్ళకు కూడా కాదు అన్నట్టు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ సిలిండరు మైనస్ సబ్సిడీ, ఎఫెక్టివ్ ప్రైస్ ఫర్ కస్టమర్ ఇది అన్నట్టు. పహల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ప్రత్యక్ష హస్తాంతరిత TINTRIT లాబ్ ఇది అన్నట్టు. ఎల్పిజి పహల్ సబ్సిడీ కరోనా టైంలో కొద్దిగా ఆపారు. ఇంకేంటి అంటే PMUY ప్రధానమంత్రి ఉజ్వల UJJWALA ఉజ్వల యోజన. ఇది ఏంటంటే కస్టమరు ఒక 1000 రూపీస్ ప్లస్ ఒక రిఫండబుల్ ఎంతో కొంత రిఫండబుల్ సెక్యూరిటీగా డిపాజిట్ చేస్తాడు ఎల్పిజి కనెక్షన్ రావాలంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ దగ్గర. ఈ స్కీమ్ ఏం చేస్తుంది అంటే డిపాజిట్ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్స్ ఇస్తుంది. రబ్బర్ ట్యూబ్, ప్రెషర్ రెగ్యులేటర్ ఇవన్నీ ఉమెన్కి ఇస్తారు, బీపీఎల్ ఉమెన్స్కి. వాళ్ళతో స్టవ్కి, సిలిండర్స్కి డబ్బులు అయితే పే చేయాలి, కానీ కనెక్షన్కి, రబ్బర్ ట్యూబ్కి, ప్రెషర్ రెగ్యులేటర్కి అవసరం లేదు బీపీఎల్ అయితే. ఇలా అన్నట్టు బీపీఎల్ ఫ్యామిలీస్ని ఎలా ఐడెంటిఫై చేశారంటే SECC సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011 ప్రకారం చేశారు. బెనిఫిషరీస్ లిస్ట్ ఎక్స్పాండ్ చేశారు. ఫారెస్ట్ డ్వెల్లర్స్, పీపుల్ రిసైడింగ్ ఇన్ ఐలాండ్స్, ఎవరి నేమ్ అయితే లేదో వాళ్ళకి అందరినీ కవర్ చేయడానికి. 100% సెంట్రల్ నుంచి వస్తుంది. ఫైర్వుడ్, కెరోసిన్ కన్సంప్షన్ తగ్గితే పొల్యూషన్ తగ్గుతుంది, హెల్త్ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ 100% ఎల్పిజి గ్యాస్ కవరేజ్ ఉందన్నట్టు. దాని తర్వాత ఇంకా ఈ స్కీమ్ని మళ్ళీ 2.0 స్కీమ్ తెచ్చారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఫస్ట్ దాంట్లో వాళ్ళకు మైగ్రెంట్ వర్కర్స్కి కూడా ఇచ్చారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అడ్రస్ ప్రూఫ్స్ కూడా సరిగ్గా లేకపోతే వాళ్ళకు కూడా ఇచ్చారు. పూర్ హౌస్ హోల్డ్, సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్, SC ST ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. మైగ్రెంట్స్కి కూడా డిపాజిట్ ఫ్రీ ఎల్పిజి కనెక్షన్, ఫ్రీ సిలిండర్, ఫస్ట్ సిలిండర్ ఫ్రీ ఇచ్చారు, స్టవ్ కూడా ఫ్రీ ఇచ్చారు కొన్నిసార్లు. ఇలా కెరోసిన్ సబ్సిడీ ఆపేశారు. కెరోసిన్ అనేది ఫస్ట్ వాడేవాళ్ళు కుకింగ్కి, లైటింగ్కి. పహల్ ఎల్పిజి కింద ఉండేది ఇది. కెరోసిన్ మార్కెట్ ప్లేస్లో అమ్మేవారు. సబ్సిడీ ట్రాన్స్ఫర్ టు 4 families బ్యాంక్ అకౌంట్. ఇది పీడిఎస్ షాప్ కీపర్ డైవర్ట్ చేయకుండా కెరోసిన్ ఆపేది అప్పట్లో. కానీ గవర్నమెంట్ స్కీమ్స్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాయి, ఎల్పిజి సిలిండర్స్ ఇస్తున్నాయి. సో కెరోసిన్ రిక్వైర్మెంట్ అవసరం లేదు, సో గవర్నమెంట్ ఆపింది అన్నట్టు. ఎల్పిజి పంచాయతీ స్కీమ్ ఏదంటే ఇది ఏం లేదు, గ్యాదరింగ్ ఆఫ్ 100 ఎల్పిజి కస్టమర్స్ ఏరియా ఇది అంతే. ఎల్పిజి బెనిఫిట్స్ డిస్కస్ చేస్తారు, ఉమెన్ ఎంపవర్మెంట్. PM ఎల్పిజి పంచాయతీ స్కీమ్. ఊర్జా గంగా అంటే ఏం లేదు, న్యాచురల్ గ్యాస్ గ్రిడ్ పైప్ లైన్ వేయాలి 5 స్టేట్స్కి, యూపీ, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ PNG డైరెక్ట్ హోటల్స్కి, హోమ్స్కి అవుతుంది అన్నట్టు. గ్యాస్ బేస్డ్ ఎకనమీ PM ఊర్జా గంగా. నేషనల్ గ్యాస్ గ్రిడ్ అన్ని మేజర్ డిమాండ్ అండ్ సప్లై సెంటర్స్ని కనెక్ట్ చేయాలి. ఈజీ అవైలబిలిటీ ఆఫ్ న్యాచురల్ గ్యాస్.
across all regions to achieve uniform economic and social progress. సిటీ కాంపోస్ట్ స్కీమ్ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సబ్సిడీ ఎంటర్ప్రినర్స్కి ఇస్తుంది. కాంపోస్ట్ క్రియేట్ చేయడానికి మున్సిపల్ వేస్ట్ నుంచి ఫార్మర్స్కి సబ్సిడైజ్డ్ రేట్లు అమ్మడానికి. గోబర్ధన్ GOBAR గోబర్ డాన్ ఇది సబ్ కాంపోనెంట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్, కోర్ మిషన్. 100% యూనియన్ కాదు, స్టేట్ కూడా ఉంది. ఇది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. గోబర్ధన్ స్కీమ్ వల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్కి, రూరల్ ఎంటర్ప్రినర్స్కి క్యాటిల్ డంగ్ని, బయో వేస్ట్ని బయోగ్యాస్గా, ఆర్గానిక్ మాన్యూర్గా మార్చొచ్చు. వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తుంది ప్రాజెక్ట్ సెటప్ చేయడానికి. ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, సబ్ కాంపోనెంట్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్. యూనిఫైడ్ గోబర్ధన్ ఇది ఒక వెబ్ పోర్టల్ జాయింట్లీ బై మినిస్ట్రీస్ ఆఫ్ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, పెట్రోలియం, జల్ శక్తి ఇది అన్నట్టు. బయోగ్యాస్ ప్రొడ్యూస్డ్ న్యాచురలీ త్రూ అనారోబిక్ డీకంపోజిషన్ ఆఫ్ అగ్రికల్చర్ రెస్యూ క్యాటిల్ డంగ్ అనేది ప్యూరిఫికేషన్ అండ్ కంప్రెషన్ ద్వారా వచ్చేది. CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ అంటే ఏం లేదు, 95 CBG కంప్రెస్డ్ బయోగ్యాస్ 95% ప్యూర్ మీథేన్ ఉంటుంది. SATAT ఇనిషియేటివ్ తెచ్చింది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ CBGని ఆటోమేటిక్ ఫ్యూల్ లాగా వేయడానికి. బయోగ్యాస్ అనరోబిక్ డీకంపోజిషన్ ద్వారానే ఉంటుంది. ఫ్లెక్స్ ఇంజన్ అంటే ఏం లేదు, ఫ్లెక్సిబుల్ ఫ్యూల్ ఇంజన్ అన్నట్టు. డ్యూయల్ ఫ్యూల్ ఆర్ ఆల్టర్నేటివ్ ఫ్యూల్ అంటే పెట్రోల్ వాడచ్చు, ఇంకా ఎథనాల్ అలాంటివి కూడా వాడచ్చు, అది ఫ్లెక్స్ ఇంజన్ అంటారు. యూనిఫైడ్ గ్యాస్ ప్రైస్ సిస్టమ్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు ఉంటుంది కదా, కొత్త టరీఫ్ రూల్స్ ఫర్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్స్ చెప్పింది. ఈ రూల్స్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఫర్ యూజర్స్ హూ ఆర్ ఫార్దర్ అవే ఫ్రమ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ తగ్గిస్తుంది. అంటే యూనిఫైడ్ గ్యాస్ ప్రైస్ సిస్టమ్ అందరికీ. PPP మోడ్లో రీసెర్చ్ రియాక్టర్స్ పెట్టాలి, దానివల్ల అవి మెడికల్ ఐసోటోప్స్ ప్రొడ్యూస్ చేయాలి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడాలి అని చెప్పి ఒకటి అన్నారు. ఇర్రేడియేషన్ ఫెసిలిటీస్, ఫుడ్ ప్రిజర్వేషన్కి కూడా PPP మోడ్లో వేయాలని చెప్పి ఇది అన్నట్టు.